అంటే రాష్ట్రంలో రేపు 9వ తారీఖు పోలింగ్ ఉంది. కొన్ని పంచాయతీలకి మొదటి విడత పోలింగ్, అలాగే నామినేషన్ పర్వం కంప్లీట్ అయింది. గతంలో మా ప్రభుత్వం మేము ఊహించినట్టు అత్యధిక స్థానాలు ఏకగ్రీవం అని చెప్పి ఇచ్చిన జీవోలు ఇచ్చి ఏం చేసినప్పటికీ కూడా 17% వరకు రాష్ట్ర యావరేజ్ 17%గా నమోదైనట్టు మనం చూసాం. ఆ 17లో కూడా మరి ఒక 2 జిల్లాల్లో కాస్త అత్యధికంగా అవటం, గతంలో కూడా మరి హింస అన్నదే ప్రత్యర్థి పార్టీ చేసిన మా పార్టీ చేసిన మరి ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే నిన్న చిత్తూరులో కూడా మా పార్టీ వాళ్ళు చాలామంది తెలుగుదేశం వాళ్ళు విచ్చలవిడిగా చాలా అన్యాయం చేశారని చెప్పి మీడియాలో కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. బహుశా అందుకేనేమో మరి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు అయినప్పటికీ ఆ చిత్తూరు గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలని ఇమ్మీడియట్గా డిక్లేర్ చేయకుండా ఆయన డీటెయిల్డ్గా కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటాం. తప్పి ఏ పార్టీ చేసినప్పటికీ కూడా మా సాక్షి కథనం అయితే డెఫినెట్గా తెలుగుదేశం వాళ్ళు చాలా అకృత్యాలు అరాచకాలు చిత్తూరులో చేసినట్టు కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అలాగే రేపు 2వ ఫేజ్కి 3వ ఫేజ్కి ఇవి మరింతగా ఏకగ్రీవాలు తగ్గి నిజమైన నాయకులు ప్రజల్లో ఎవరైతే నెగ్గగలరో ఆ నాయకులే మరి రేపు రాబోయే రోజుల్లో యువత కూడా ఎక్కువగా ఇందులో పాల్గొని ఈ పంచాయతీ ఎలక్షన్స్లో యువత కూడా పాల్గొని, ఎందుకంటే యువశక్తికి ఉన్నంత ఆ కమిట్మెంట్ కానీ డెడికేషన్ కానీ మన ఊరికి ఏదో చేయాలన్న తపన కానీ పెద్ద వయసు అంటే మా వయసు కూడా పెద్ద వయసు అనుకోండి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఉండదు కాబట్టి యువత అత్యధికంగా పాల్గొని ఆ గ్రామాభివృద్ధి కోసం పనిచేసి రాజకీయాల్లో కూడా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ గత 12 రోజులుగా మనం చూస్తున్నాం, మనకెప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ ఎవరు అన్నది పెద్దగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏదో డొసైల్గా ఉంటారు, ఏదో వాళ్ళ పని ఏదో ఆఫీస్ వర్క్ చూసుకుంటాం, అలా నడిచిపోయే పరిస్థితిలో మరి మనకు ఒక అత్యున్నత మంచి అధికారి ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనర్గా ఉంటాం. ఆయనకి మరి ఎటువంటి సహకారం లేదు, మూకుమ్మడిగా సెలవులు పెడతా ఉంటారు, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ప్రత్యక్షంగా అనరాని మాటలు అంటున్నారు. అయినప్పటికీ కూడా మరి ఆయన ఒక దీక్షగా మరి ఎటువంటి హెలికాప్టర్లో విమానాలు నిన్న చూసాం. ఎవరో కొంతమంది మా పార్టీ వాళ్ళే కామెంట్ చేయడం జరిగింది, ఈయన అసలు హెలికాప్టర్లో తిరగవలసిన అవసరం ఏంటని. ఎందుకంటే ఆయన 4 రోజుల్లో సుడిగాలిలా రాష్ట్రం అంతా పర్యటించారు. ఇక్కడ శ్రీకాకుళంలో కనపడుతున్నారు. కట్ చేస్తే మరి ఎవరో బలవంతంగా ఆత్మహత్య చేయబడితే ఇదేనమ్మా ఆత్మహత్య చేయబడ్డాడు కదా అని అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఆత్మహత్య చేయబడ్డాడు. వారిని కూడా పరామర్శిస్తే ఎలక్షన్ కమిషనర్కి పరామర్శించవలసిన అవసరం ఏంటని, అంటే మీరు పరామర్శించకపోతే ఇంకెవరో పరామర్శించకూడదా, అది కూడా మనమే చెప్పేస్తామా? ఇది ఎక్కడ న్యాయం? కొంతమంది మా వాళ్ళు ఏమనుకున్నారంటే మరి మా పార్టీ పెద్ద నాయకులు అప్పుడప్పుడు లాయర్లు కూడా ఢిల్లీ వెళ్ళాలంటే ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు. ఇది అలాగే నా మీద మరి ఏదో నన్ను డిస్క్వాలిఫై చేయడానికి కూడా ఒక విమానం ఇచ్చి పంపారు. మరి ఇటువంటి విమానాలని మరి ఇంత విచ్చలవిడిగా వాడుతూ గతంలో పెట్టిన బడ్జెట్ కన్నా కూడా ఈ 16 నెలల కాలానికే ఒక 26 కోట్లు పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్సెస్ అయిన నేపథ్యంలో మరి కాస్త పొరపాటు పడి మా వాళ్ళు ఎందుకు హెలికాప్టర్లో తిరగాల్సిన పని ఏంటి నిమ్మగడ్డ రమేష్ గారు అని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆయన హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు, అన్నీ కూడా రెగ్యులర్ ఫ్లైట్ ఏదన్నా ఉంటే ఆ రెగ్యులర్ ఫ్లైట్లో వెళ్తున్నారు, లేదంటే మిగిలినంత కార్ జర్నీ చేస్తూ అహర్నిశాలు ఆయన కష్టపడుతున్నారు.
కష్టపడిన వాడిని అభినందిస్తే సంతోషం, అభిశంసించడం, ఈ రకంగా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం, ఇంత మాట్లాడినప్పటికీ కూడా మరి ఆయన ఎక్కడా కూడా మరి కొంచెం కూడా ఆయన విచక్షణ ఆయన కోల్పోకుండా ఎంత ట్రావెల్ చేసినా రోజు టీవీలో చూస్తున్నాం, ఆ చక్కగా చిరునవ్వు నవ్వుతానే ఆఫీసర్ని కలుస్తానే, సరే అవసరమైనప్పుడు ఎలక్షన్ సజావుగా జరగాలి కాబట్టి అక్కడక్కడ ఆయన చెప్పినవి జరగకపోయినా ఒక స్టెప్ ఆయనే తగ్గుతూ మరి సక్రమంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఇందులో భాగంగా నిన్న తిరుపతికి వెళ్తే సరే ఒక ఆయనకి కరోనా వచ్చినట్టుంది, ఒక ఉన్నతాధికారికి, ఇంకొక ఆయనకి ఏదో నడువు నొప్పి నొప్పి టైంకి వచ్చింది, మంచిదే, సరే ఎవరో పట్టించుకోలేదు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తికి మరి కొంత మర్యాద చేయడం అనేది ఇప్పటి నుంచో వస్తుంది. పైగా మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గతంలో అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేసి ఉన్నారు. ఏదేమైనప్పటికీ వసంత్ గారు అని చెప్పి ఆయన ఈజ్ ద హానెస్ట్ టు ది కోర్ ఆఫీసర్. అందరూ కూడా ఆయన గురించి ఆయన మంచినీళ్ళు కూడా ఆయనే తెచ్చుకుంటారు. ఆయన మోస్ట్ డీసెంట్ ఆఫీసర్ అని చెప్పి పేరున్న వసంత్ గారు కింద డౌన్ హిల్ జేఈఓగా ఉండి, సరే ఆయనకి ఎలక్షన్ బాధ్యతలు కూడా ఉన్నాయి నెల్లూరులో. సో ఎలక్షన్ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఒక మరి వేరే వాళ్ళ ప్రోటోకాల్ ఆయన కొలీగ్స్ మరి కనీసం పలకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాటెవర్ మైండ్ జరిగింది, పలకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తీర్థ ప్రసాదాలు మరి ఆలయ గౌరవం ఆలయ మర్యాదలు పాటిస్తూ తీర్థ ప్రసాదాలు ఇస్తే, మరి నిన్న ఉదయం ఆయన తీర్థ ప్రసాదాలు ఇస్తే నిన్న సాయంత్రానికి ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించారంటే మరి ఏమనుకోవాలి? నిజంగా అహంకారం అనేది తలకెక్కితే అది కూడా దేవుడి గుళ్ళో ఒక రిచువల్, ఎప్పుడు కూడా ఉండే రిచువల్ని చిన్న చిన్న వాళ్ళకు కూడా మరి ఎంతో మర్యాద చేస్తారు. ఆ రిచువల్ని ఒక రాజ్యాంగబద్ధ పదవిలో గతంలో అక్కడ మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన వ్యక్తికి తీర్థ ప్రసాదాలు అందజేసినందుకు మరి వారిని ఆ ఉద్యోగంలోంచి తీసేసి పోస్ట్ ఇవ్వకుండా అలా చేయటం అంటే మరి ఈ కన్ను మిన్ను కనరాని ఇటువంటి చేష్టలకి భగవంతుడు ఉన్నాడు. మరి ఎంతోమంది రాజులు కూడా భగవంతుడి కన్నా గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు చరిత్రలో కాలగతిలో కాల గర్భంలో భూగర్భంలో కలిసిపోయారు ఆ దేవుడు శాపంతో. డెఫినెట్గా ఈ విషయంలో కూడా మరి ఎవరైతే ఆ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు ఆ భగవంతుడైన వెంకన్న ఆగ్రహానికి గురిగాక తప్పదు అని నా ప్రగాఢ విశ్వాసం. ఇటువంటి చేష్టల వలన ఇదేదో ఎవరో ఒక జేఈఓని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇది చూసి మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇలా చేస్తే రమేష్ కుమార్ గారు అంటే ఈయనకి ఏదో కోపం ఉందని, సో కాబట్టి ఆయనకి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన వ్యక్తిని మీద మనం చర్యలు తీసుకుంటే మనకేదో ప్రమోషన్ లేకపోతే ఇంకొక ఎక్స్టెన్షన్ ఇంకోటో ఇస్తారని అటువంటి ఇచ్చే ఆలోచనలతో మా ముఖ్యమంత్రి గారికి చెడ్డ తీసుకొస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ మరి ఇంత హానెస్టీకి ఇచ్చే రివార్డు మరి ఇదైతే మరి నిజంగా హానెస్ట్గా ఉన్న అధికారులు ఎవరో కూడా పనిచేయలేని పరిస్థితి వస్తుంది. మీ పిచ్చి చేష్టలతో మరి దయచేసి మా ముఖ్యమంత్రి గారి పరువుని బజార్కి ఏడ్చొద్దు. అలాగే ఎక్కడైతే మరి ఏకగ్రీవాలు ఎక్కువైనాయో అక్కడ కొంచెం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా రాబోయే రోజుల్లో మరి మా పార్టీ ముఖ్య నాయకులు మంత్రివర్యులు కూడా చాలామంది మరి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కండక్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఏకగ్రీవాలని మీద కూడా మీరు ఈలోపు ఎంక్వైరీ చేయించి ఆ హింసాత్మక ఘటనలు
మరి తెలుగుదేశం వాళ్ళు చేసినా, మరి కమ్యూనిస్టులు చేసినా, లేకపోతే జనసేన వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, లేక మా పార్టీ చేసినా, ఎవరు చేసినా హింసన్న జరిగితే మరి మీరు ఆ నామినేషన్లు స్వీకరించడానికి కుదరదు. కాబట్టి మెజారిటీ జడ్పీటీసీలు తెలుగుదేశం వారైనా, జనసేన వాళ్ళైనా, పోనీ అక్కడక్కడ మా పార్టీ వాళ్ళు ఉన్నా, మీరు మరి ఓపెన్ మైండ్తో హింస జరిగింది అన్న అనుమానం మీకుంటే ఓకే, మీరు కావాల్సిన చర్యలు తీసుకుని త్వరలో మా పార్టీ ముఖ్య నాయకులు కోరుకుంటున్నట్టు ప్రజల అభిష్టానికి కూడా అనుగుణంగా, ఎందుకంటే మీ మీద ప్రజలకు గురి ఉంది, ఆ ప్రభుత్వానికి గురి లేదు, బట్ ప్రజలకి మీ మీద గురి ఉంది. ఎలక్షన్ కమిషన్కి ఇంత పవర్ ఉందని కూడా మీ వల్ల తెలిసింది. కాబట్టి మీ మీద ఉంచుకున్న నమ్మకానికి అనుగుణంగా ఈ రాబోయే రోజుల్లో ఆ ఎంపీటీసీ, జడ్పీటీసీలు కానీ, అలాగే మున్సిపల్ ఎలక్షన్లు కానీ మీరు ఎక్కువ నిజమైన ఏకగ్రీవాలకు ఇబ్బంది లేకుండా, హింసకు తావు లేకుండా మీరు ఎలక్షన్ జరిపించగలరు అన్న ఒక నమ్మకం ఓటర్లకు వచ్చింది. కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాస్త కష్టపడినా, మిమ్మల్ని కష్టపెట్టినా, మిమ్మల్ని కొన్ని 4 మాటలు మా ముఖ్యమంత్రి గారు మనసు రంజింపజేయడానికి అన్నా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అయితే ఎప్పుడు మిమ్మల్ని ఏం అనలేదు. కాబట్టి మీరు ఈ అన్ని ఎలక్షన్స్ కూడా మీకున్న ఈ మార్చి 31 వరకు ఉన్న పదవీ కాలంలో అన్ని ఎలక్షన్స్ కంప్లీట్ చేసి ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక రోల్ మోడల్ లాగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఇక ఈ ఎలక్షన్ విషయం కాసేపు పక్కన పెడితే, ఇవాళ చాలామంది పంచాయతీ మాజీ సర్పంచులు, అందులో మెజారిటీ మా పార్టీలోనే ఉన్నారు. ఎందుకంటే మరి ఏ పని జరగాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా రూలింగ్ పార్టీలో ఉంటే అడ్వాంటేజ్. కాబట్టి అప్పుడు రూలింగ్ పార్టీలో ఉండి పనులు చేసిన ఎంతోమంది, మరి గ్రామాభ్యుదయం కోసం పనులు చేయించిన వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసిన చాలామంది మాజీ సర్పంచులు కానీ, వారందరికీ కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సుమారు ఒక 2,300 కోట్లు ఆపేయడం జరిగింది. ఎందుకురా అంటే ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నారు. గతంలో నేను సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ సంవత్సరం క్రితం కలిసారు. తర్వాత మధ్యలో ఆయన హెల్త్కి మారిపోవడం జరిగింది. మళ్ళీ కొత్త సెక్రటరీ గారిని కూడా కలిస్తే ఇలాగ ఆపేశారు. అంటే మేము రిలీజ్ చేసామని చెప్పారు. రిలీజ్ చేస్తే మరి ఈ రకంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఒక 4-5 నెలల్లో కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తామన్నారు. అయినా సరే మరి 5 లక్షల లోపు అయితే ఇస్తామని, మరి అందులో ఏదో మరి విజిలెన్స్ కట్టిందని ఏదో అంటున్నారని అన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న నరేంద్ర సింగ్ తోమర్ గారు, ఆయన ఢిల్లీలో రైతులు ఉద్యమం అంతా హడావుల్లో ఉన్నప్పటికీ కూడా నాకు సమయం ఇచ్చి నేను వారిని కలిసి ఈ ఎన్ఆర్జీఎస్ మాకు ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి, మరి ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి మరి ప్రజల భాగస్వామ్యంతో పనులు చేయించారు, ఆ అమౌంట్ అంతా కూడా మరి పెండింగ్ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తారో మరి ఏ రకంగా చేస్తారో, ఆ పేమెంట్లు ఇవ్వకపోతే చాలా మంది మరి గ్రామాభ్యుదయం కోసం ముందుకొచ్చి మరి ప్రజలందరితోటి మరి ప్రజల పార్టిసిపేషన్తో పనిచేయించిన వాళ్ళు, ప్రజల పార్టిసిపేషన్లో పనిచేయించిన మెటీరియల్ సప్లై అన్ని పేమెంట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. ఆ పేమెంట్స్ అన్నీ అవ్వాలి, లేదంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వారిని సానుకూల దృక్పథంతో, అందరి మీద సానుభూతితో ఇది టేకప్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. వారు కూడా ఇమీడియట్గా నేను రేపు మా సెక్రటరీ గారిని పిలిచి ఐ విల్ ఇన్స్ట్రక్ట్ అని చెప్పారు. సో కాబట్టి ఎన్ఆర్జీఎస్ పనులు, గ్రామాభివృద్ధి కోసం పనులు చేయించిన వారందరికీ మరి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని త్వరగా పేమెంట్లు ఇమ్మంటుందని చెప్పి పరిపూర్ణ విశ్వాసంతో నేను ఉన్నాను. అలాగే మా ముఖ్యమంత్రి గారికి కూడా నా విన్నపం ఏంటంటే, వాళ్ళందరూ కూడా, అంటే ఇక్కడ నాకు కూడా స్వార్థం ఉంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన పార్టీలోనే ఉన్నారు, వాళ్ళకి మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు,
అట్లీస్ట్ 90% మన పార్టీలోనే ఉన్నారు కాబట్టి వారికి న్యాయంగా వారికి ఇవ్వాల్సిన ఆ పేమెంట్స్ని మరింత ఆలస్యం చేయకుండా ఇస్తే అనుకున్న దానికన్నా కూడా ఇంకా మంచి రిజల్ట్స్ కూడా మాకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కాస్త స్వార్థపూరితమైన ఆలోచన అయితే కావచ్చు, బట్ మరి పార్టీ మంచి కోరుకునే వ్యక్తిగా మరి ఈ స్వార్థాన్ని మరి అర్థం చేసుకుని మన్నించమని కోరుకుంటున్నాను. త్వరలో మీకు అమౌంట్ రిలీజ్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే కేంద్రంలో చెప్పినా కూడా మీకు రిలీజ్ చేయవలసింది ముఖ్యమంత్రి గారే కాబట్టి ముఖ్యమంత్రి గారు చక్కగా మీ మొర ఆలకించి మీకు ఈ అమౌంట్ రిలీజ్ చేస్తారన్న పరిపూర్ణ విశ్వాసంతో మీరు ఉండండి. త్వరలో మీకు పేమెంట్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక ఈరోజు మూడో ఇష్యూ నిన్న మనం చూసాం, ఈరోజు పేపర్లో కూడా చూసాం. ఏంటంటే పార్లమెంట్లో ఒక నాన్ స్టార్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం చూసి అన్ని కూడా అయ్యే. ఇప్పుడు మా సాక్షి పేపర్లో అయితే ఇదిగో పలానా ఆయన లోక్సభలో అడిగిన ప్రశ్నకి అని నా పేరు అయితే ఎప్పుడు రాయడు. నాయి డైలీ 2 ప్రశ్నలు వస్తాయి, కాకపోతే నా పేరు రాయడు మా సాక్షిలో. సో మా ప్రశ్నలు అయితే నేనే రాసుకుంటాను. మరి మా వాళ్ళ ప్రశ్నలు చాలా ఆఫీస్లో వాళ్ళకి తెలియదు రాస్తారు. సరే ఏదేమైనప్పటికీ వీళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఇలా సమాధానం చెప్పేశారని చెప్పి రాస్తూ ఉంటారు. మీరు లాస్ట్ 3-4 రోజులు కూడా ఆ సాక్షి పేపర్లో చూసుంటారు. అక్కడ ఎవడో మాట్లాడింది లేదు, ఏమీ లేదు, సభలే జరగల. కాకపోతే వీళ్ళు లిఖితపూర్వకంగా అడిగిన దానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని అబ్బో పలానా ఆయన అక్కడ ప్రశ్నించాడు, ఆయన ఏమో ఇలా ఇచ్చాడని చెప్పి ఒక 1/2 పేజీ రాసుకుంటున్నారు. అలా ఒక ప్రశ్న మరి ఎప్పుడు కొంచెం సీరియస్గా కనపడినా జోవియల్ గానే ఉంటారు జీవీఎల్ గారు. ఆయన ఒక ప్రశ్న వేశారు, మరేంటి ఈ హైకోర్టు సంగతి ఏంటి, మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టు మార్చడానికి మీకేమన్నా ప్రపోజల్స్ వచ్చినాయా? మరి ఆ ప్రశ్న అడగవలసిన అవసరం అయితే ఏదో అడగాలని అడగడం తప్ప అది అడగవలసిన ప్రశ్న కాదు అన్నదే మరి నా ఉద్దేశం. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే మరి ఆ కామన్ సెన్స్ ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుని పంపేశారు. బట్ చాలా చక్కగా కేంద్ర ప్రభుత్వం దానికి సమాధానం ఇచ్చింది. ముందుగా మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ హైకోర్టు, చీఫ్ జస్టిస్ గారు, జడ్జిలు అందరూ కలిసి డెసిషన్ తీసుకుని ఆ తర్వాత మీరు ఆ ప్రపోజల్ ఇక్కడికి పంపితే అది సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత న్యాయశాఖ అప్రూవల్ తర్వాత రాష్ట్రపతి గారి అప్రూవల్ అయితే అప్పుడు దానికి ఒక లాజికల్ కన్క్లూజన్ వస్తుంది తప్ప యూనిలేటరల్గా మీరు అసెంబ్లీలో మీరు పెట్టేసుకుని హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ గారితో జ్యుడిషియరీతో మాట్లాడకుండా గవర్నర్ గారితో ఒక సంతకం పెట్టించేసుకుని పంపితే అవగాహనదే చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఇది ఆల్రెడీ మ్యాటర్ కూడా సబ్సిడీస్ ఉంది కాబట్టి ఇప్పుడు దీని మీద కోర్టులో కూడా పెండింగ్ ఉంది కాబట్టి దీని మీద ఎంతకన్నా మేము మాట్లాడలేమని చెప్పి కూడా వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో అన్యాయం జరుగుతుంది అమరావతి రైతులకి. వాళ్ళకి మరి చాలామంది పట్టాదారులకి అయితే మరి కనీసం ఆ కౌలు కూడా ఇవ్వట్లేదు. మరి ఉచిత వైద్యం అన్నారు, ఉచిత విద్య అన్నారు. ఎవరికి కూడా అక్కడ ఉచిత వైద్యం కానీ ఉచిత విద్య కానీ ఇప్పుడు ఇస్తున్న దాఖలాలు లేవు. ఈరోజు ఉదయం అమరావతి రైతుల బృందం, యువకుల బృందం అంతా కూడా నన్ను కలవటం జరిగింది. నిజంగా మరి వారి బాధలు వింటే కన్నీరు వస్తుంది. అంత ఇబ్బందులు పడుతున్నారు. ఇంతమందిని కష్టపెట్టి మనం సాధించేది ఏంటి? అన్ని వేల కోట్లు అక్కడ ఆల్రెడీ ఖర్చు అయిన తర్వాత, అంత అభివృద్ధి జరిగిన తర్వాత చక్కగా ఒక కంఫర్టబుల్ ప్లానింగ్తో అద్భుతమైన రాజధాని నిర్మించుకునే అవకాశం అక్కడ ఉన్నప్పుడు కేవలం ఒక వర్గం మీద, ఒక సామాజిక వర్గం మీద కక్షతో అక్కడ లేని సామాజిక వర్గాన్ని అక్కడ ఎంతో గట్టిగా ఉన్నట్టుగా మనం ఊహించుకొని మనం ఒక భ్రాంతిలోకి వెళ్ళి ఆ భ్రాంతిలో మనం ఈరోజు ఇన్ని సీట్లు రావడానికి ఏ సామాజిక వర్గాలు అయితే బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు
మనకి తోడ్పడినాయో ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటుకి ఆ ఏరియాలో కూడా అదే రాజధాని ప్రాంతంలో కూడా మరి అప్పటి ముఖ్యమంత్రి గారి తనయులను కూడా ఓడించి మరి ఒక మీ సాటి కులస్తులు ఒక ఆయన అక్కడ గెలిపించుకున్నారు. మరి ప్రజలు గెలిపించింది ప్రజలు. మరి ఇంత చేసిన వాళ్ళకి మనం చేస్తున్నది ఏమిటి? పైగా కాన్స్టిట్యున్సీ కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. 30 సంవత్సరాలుగా తాడికొండ అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మెజారిటీ గ్రామాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఉన్నప్పుడు మరి ఇంత డామినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సామాజిక వర్గం డామినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా మళ్ళీ వారి కష్టాలని కనీసం మరి ఒక 120 మంది చనిపోయారు. 120 మందిలో పోనీ ఒక 5-10 కొన్ని వృద్ధాప్యం వల్ల చనిపోయినప్పటికీ కూడా మెజారిటీ బెంగతోనే చనిపోయారు. వాళ్ళ కడుపు కోత మనకు అవసరమా? అంత మంచి ప్రదేశంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రాజధానిని మనం ఈ రకంగా అంతమంది కడుపు పంట మూడగొట్టుకోవటం మనకు అవసరమా అన్నది కూడా ఒక్కసారి దయతో వారితో అట్లీస్ట్ ఇంటరాక్షన్. ఉరిశిక్ష వేసే వరకు కూడా మీ ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఆపకపోయినా కనీసం వారితో చర్చించి వారి సమస్యలు ఏంటన్నదే తెలుసుకుని తర్వాత మనం ముందుకెళ్తే చాలా బాగుంటుందనేది నా అభ్యర్థన. అమరావతి రైతుల తరఫున అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఇది నా వినతి. చూద్దాం మరి ఎలా కన్సిడర్ చేస్తారో. లేకపోయినా కోర్టుల్లో డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. అగ్రిమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రభుత్వం పారిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. సో కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ అంతదాకా లేకుండా మనమే ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. ఇక 2 ఇంపార్టెంట్ ఇష్యూలు. జగనన్న డోర్ డెలివరీ. ఇప్పుడు కొన్ని వేల వాహనాలని తీసుకొచ్చేసి మన ఫోటోలు వేసేసి కాస్త అటు ఇటుగా పార్టీ రంగులు వేసి ఇన్ని చేసాం. అసలు ఈ సలహాలు మీకు ఇచ్చిన వెధవల్ని ఒడ్లు తీసి కర్రు కాల్చి మళ్ళీ మీ కంటికి కనపడకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎంత అప్రతిష్ట పాలు చేశారో మన ప్రభుత్వాన్ని చెప్పడానికి వీల్లేదు. ఎవరైనా రేషన్ తీసుకోవాలంటే గ్రామాలు ఎంత ఉంటాయి? ఎన్ని కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది? వెళ్తారు, తెచ్చుకుంటారు. దూరం అయిపోయింది అనుకుంటే కొన్ని ఇంకొక కొట్టు మన 3 రాజధానులాగా కొన్ని గ్రామాలు ఇంకో షాపు కొన్ని ఎక్స్ట్రా పెట్టండి. ఏంటి షాప్ ఉన్నప్పుడు ఎప్పుడు 3-4 కూడా ఉండేవారు కాదు అక్కడ. ఇప్పుడేమో ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ బండి వస్తుందని చెప్పి వాళ్ళందరూ అలాగా వెయిట్ చేసి ఆ పనులకి వెళ్ళటం మానేసి ఇదిగో అలా లైన్లో నుంచోవాలా? ఏంటండి ఇది? ఏమన్నా అర్థం ఉందా? అవసరమా? మీ ఇంట్లో మీరు రేషను, మీరు డబ్బున్న వాళ్ళు, మీ రేషన్ ఎలా వస్తానండి? మీ అసిస్టెంట్ ఎవడో షాప్కి వెళ్ళి కొనుక్కుంటాడు కదా, వీళ్ళు తెచ్చుకోలేరా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాల్సిన దాన్ని ఆ డోర్ డెలివరీ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఇదిగో ఈ రకంగా క్యూలో నుంచుని. ఇంకొకటి కూడా ఏంటంటే విలేజెస్లో కూడా చాలామంది ఆత్మగౌరవం అనేది ఉంటుంది. సరే మరి బ్రతుకు తెరువు కోసం మరి ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు ఓకే ఈ రేషన్ షాప్లో మరి తెల్లకాటుతో తెచ్చుకుంటారు. కానీ ఇంత ఓపెన్గా క్యూలో నుంచుని మరి తీసుకుంటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది నాతో మాట్లాడారు కాబట్టి చెప్తున్నారు. ఎప్పుడో ఏ సాయంత్రం వెళ్తారో, పెద్ద రష్ లేనప్పుడు వెళ్తారు, ఆ రేషన్ షాప్లో వెళ్తారు, తెచ్చుకుంటారు. అతను కూడా ఎలిజిబిలిటీ ప్రకారం. ఎలిజిబిలిటీ లేనప్పుడు ఎలాగో ఎవరో ఏమి సాధిద్దామని ఈ జగనన్న డోర్ డెలివరీ. ఎందుకు ఈ జగనన్న డోర్ డెలివరీ? ఎవడ సొమ్ము? మీ సొమ్ము ఎట్టుకున్నారా? వ్యాన్లు ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు ఎందుకు పనికిరావు? మళ్ళీ ఇప్పుడు నాకు ఒక్కనే నేను బరువు మీరైపోతానని ఆడు మోసుకునే బరువుని నువ్వు మోయిస్తానని చెప్పి వీడు నేను మోయినని వీడు ఒక అసిస్టెంట్ కావాలని ఆడుకు ఇంకో 10,000 ఇచ్చి డీజిల్ రేట్స్ వస్తేనేమో మరి పెట్రోల్ ఏమో 100 రూపాయలు దాటిపోయింది. డీజిల్స్ వస్తే ఎంతో అయిపోయింది.
మరి అక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర వస్తే బార్డర్ నిండా ఫ్లెక్సీలు, అక్కడికి వెళ్తే మీకు లారీ ఫుల్ చేయాలంటే 1000 ఒక్కడి పోతారా బాబు అని చెప్పి ఇక్కడ బ్యానర్లు. ఎవరి కోసం ఇదంతా? సో మనం పెంచినందువల్ల ఆ పక్క నుంచి వచ్చి అన్నీ అక్కడే కొట్టించుకుంటున్నారు. మళ్ళీ ఇదే రేటుకి మళ్ళీ మనం ఈ రేషన్ ఈ ఏసులకి కొన్ని వేల ఏసులు కొన్నారు కదా మీరు, ఈ ఏసులు అన్నింటికి కొట్టాలి. అవసరమా ఈ ఖర్చు? కావాల్సిన చోట ఖర్చు పెట్టాలి, తప్పదు. చక్కగా వెళ్ళి కావాల్సినప్పుడు వెళ్ళి తెచ్చుకునే రేషన్కి తగుదనమ్మా అంట ఇన్ని బళ్ళు పెట్టేసి మన ఫోటోలు వేసేసుకుని జగనన్న డోర్ డెలివరీ పథకం అని చెప్పి పేరు పెట్టేసి ఏదన్నా ఉంటే ప్రజల్ని సుఖపెట్టాలి తప్ప ఈ రకంగా ప్రభుత్వం సొమ్ముల్ని వృధా చేసి ప్రజల టైంని వృధా చేసి ఇంత వేస్ట్ పథకాన్ని మీకు సలహా ఇచ్చి ప్రవేశపెట్టిన వాళ్ళకి 5 నిమిషాల క్రితం నేను చెప్పినట్టు కాస్త వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని వాళ్ళని తక్షణం ఆ పదవుల్లోంచి తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక మన మొన్నే ప్రముఖ జాతీయ పార్టీ నాయకులు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు వీర్రాజు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కమ్మటి నీరు దొరకట్లేదు, కింగ్ ఫిషర్ లాంటి బ్రాండ్లే లేవు, మీరు చెత్త అమ్మేస్తున్నారని. నిజంగా కూడా మరి ఆయన చెప్పింది పాయింటే, అందులో ఎటువంటి అనుమానం లేదు. గతంలో నేను కూడా మరి ప్రజలందరూ చెప్పిన దాని మీద మరి రకరకాల పిచ్చి బ్రాండ్లు బిస్కీలు ఇవన్నీ పెట్టేసి ఇది నోబెల్ ప్రైజ్ అని, ఆస్కార్ అవార్డు అని ఇలా రకరకాలు ఏవో పెట్టి ప్రెసిడెంట్ మెడల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి క్వాలిటీ మధ్య అని చెప్పి చాలా మంది అన్నారు. సరే మేమంటే పట్టించుకోలేదు. మరి ఈయన మరి సరే ఆల్కహాల్, మరి వీర్రాజు గారికి ఆల్కహాల్ గురించి పెద్దగా తెలియదు, బీరు మీద ఫోకస్ చేశారు. కమ్మటి బీరు, వారి కోరిక మేరకు కమ్మటి బీర్ని మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఇది మీకు ఇచ్చే సలహా, వీర్రాజు గారి సలహాను ఫాలో అవ్వమని. అలాగే వీర్రాజు గారికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, చాలా సమస్యలు ఉన్నాయండి రాష్ట్రంలో. మీరన్న కమ్మటి బీరు సమస్య నేను కాదంటలా, కానీ అంతకంటే చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల మీద కూడా, ఎందుకంటే మీ స్థాయి నాయకులు కొంచెం ఫోకస్ చేస్తే అది ఈజీగా మా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి కానీ వెళ్తుంది. కాబట్టి ఈ కమ్మటి బీరుతో పాటు ఇంకా ప్రజల సమస్యలను కూడా మీరు టేకప్ చేయాలని నా విన్నపం మీకు. అలాగే ఈరోజు మరి నిన్న మరి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి మీరు అన్నారని వచ్చింది, మరి ఈరోజు నేను అనలేదని కూడా వచ్చింది. అదేమైనప్పటికీ కూడా అది పెద్దగా మాకు సంబంధం లేని, మా పార్టీకి సంబంధం లేని ఇష్యూ కాబట్టి, ఎందుకంటే మీరు ఎన్ని వాగ్దానాలైనా చేయొచ్చు, మరి నెగ్గేది మరి మా పార్టీ కాబట్టి మీకున్నంత లిబరల్ మైండ్ మాకు ఉండదు. కాబట్టి మీ అభిప్రాయాన్ని ఏదన్నా బీసీలు అంటే మీకున్న గౌరవాన్ని, ఎందుకంటే బీసీల మద్దతు లేకుండా మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరూ కూడా 50% పైన ఉన్న బీసీలను కాదని ఎవరూ కూడా మనుగడ సాగించలేరు. కాకపోతే ఇక్కడ బీసీ పలానా చోటేమో ఓపెన్, మళ్ళీ అక్కడ ఓసీ, ఇక్కడ బీసీ. మరి రేపు కాపుల్లో కూడా మరి సగం మంది బీసీలు ఉన్నారు. రేపు మరి ఉద్యమం కూడా నడుస్తుంది, ముద్రగడ గారు కాపుల్ని బీసీలో చేర్చాలని. ఎలాగూ ఇది అయిపోతుంది కాబట్టి మరి కాపుల్నే బీసీలుగా మరి ముఖ్యమంత్రి చేయాలనుకుంటే కూడా అది నిజంగా కూడా అది ఇట్స్ ఎ గుడ్ సజెషన్, ఎవరు కూడా తప్పు పడటానికి లేదు. కానీ గతంలో ఇక్కడ తులసిరెడ్డి గారు చెప్పిన మాట ఒకటి గుర్తు చేస్తున్నాను. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా, ఆయన రెడ్డి అయినప్పటికీ కులాల గురించి చాలా స్పష్టంగా తులసిరెడ్డి గారు చెప్పారు. నేను నా ఎలక్షన్స్లో కూడా చెప్పాను, ఎందుకు ఊరికనే కాపులకు రాజ్యం రాలేదు అని చెప్పి అంతగా బాధపడతారు. రాయలసీమ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో రెడ్డి అనేది సోలీ ఏ టైప్. ఆ గ్రామాల్లో ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్స్ని, ఒక గౌరవం ఉన్న వాళ్ళని రెడ్డి అంటారు. చాలా చోట్ల రఘువీరారెడ్డి గారి లాగా యాదవులను కూడా రెడ్లు అంటారు. అలాగే మదనపల్లి, చిత్తూరు సైడు కమ్మవారిని కూడా రెడ్డి అని చెప్పి చాలా చోట్ల పిలుస్తారు. రెడ్డి అనేది సోలీ ఏ టైటిల్. ఎవరైతే రెడ్డి అనే పేరుందో వాళ్ళందరికీ కూడా, మా పిల్లలు, మా మనవళ్ళకు కూడా, అంటే నేను చెప్పిన నా మనవడు గారు తులసిరెడ్డి గారు పిల్లలకి
కూడా క్యాస్ట్ కాపు అనే ఉంటుంది. సో కాబట్టి కాపులకి రాజ్యాధికారం ఇప్పటి వరకు దక్కలేదనేది అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు కూడా కాపులే. యాదవులని రెడ్లు అంటారు, రెడ్లని యదవులని కూడా అంటారు. ఆ? యాదవులని ఏంటి రెడ్లు బాబు ఈ కాంట్రవర్సీ పెట్టమంటున్నారు? బలవంతి నువ్వు. సో కాబట్టి యాదవ్ సార్ కాపులు ఎప్పటి నుంచో దేవ సంజయ్ రెడ్డి గారు కాపు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కాపు, గంధవేల గోపాలరెడ్డి గారు కాపు, బ్రహ్మానంద రెడ్డి గారు కాపు, అందరూ ఎంతమంది రెడ్లు ఇప్పుడు వరకు పరిపాలించారో అందరూ కూడా కాపులే. కాకపోతే రెడ్డి టైటిల్ ఉన్న కాపులు ఇప్పుడు దాకా పరిపాలించారు. మీరు అనేది రెడ్డి టైటిల్ లేని కాపులు అని అనుకుంటే అది వేరే విషయం. వీర్రాజు గారు బట్ డెఫినెట్ గా కూడా రెడ్డి టైటిల్ లేని కాపులు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి మళ్ళీ కొత్త కాంట్రవర్సీ పెట్టకుండా వీర్రాజు గారు సరే మీరు ఎలాగో కూర్చున్నారు, అది బాగానే ఉంది. డెఫినెట్ గా కాపుల్ని బీసీల్లో చేర్చాలి అనేది అది చాలా న్యాయపరమైన కోరిక. అది ఎలాగా అవ్వాలన్నదే చూసి మరి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో అసలు మీ పార్టీ అంటూ వస్తే అది మీరు డిసైడ్ చేసుకోండి. అది నాకు పెద్దగా సంబంధం లేని ఇష్యూ. ఏమండి అది అన్యాయం. అలాగే ఈబీసీకి మొత్తం దేశంలో చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. ఇంకా మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు విన్నవించాం. మరి ఈబీసీలకు కూడా మరి ఆయన పెద్దగా ఇవ్వట్లేదు. ఒక ప్రశ్న సమాధానాలు ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుని అప్పుడు మంచి మాట కదా సార్. మీ పార్టీ ఎంపీలో పార్టీ ఎంపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలకు అటెండ్ అయ్యేందుకు పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు. ఎట్లా చూస్తారు? వీళ్ళకి అవసరం ఏముందో సార్? అన్యాయం. ఇప్పుడు మా విజయసాయి రెడ్డి గారు లేరు 3 రోజుల నుంచి. ఆయన అక్కడ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయించారని కూడా అంటున్నారు. మరి పార్టీ రైతు ఎన్నికలని మరి అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ సాక్షి పేపర్లో చూస్తే క్లియర్ గా ఉంటుంది పంచాయతీ ఎన్నికలు పార్టీ రైతు. మరి మన లోక్సభ ఫ్లోర్ లీడర్ గారు కూడా మరి నేను నిన్న మొన్న నాకు కనపల్లా. ఆయన కూడా మరి చిత్తూరులో మరి అన్యాకగ్రేవారు అని అంటే మరి డెఫినెట్గా ఆయన చాలా కష్టపడి ఉండాలి. చాలా మంది లేరు, ఒక 6-7 ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మరి పార్టీకి సంబంధం లేకపోయినా మరి నువ్వు చెప్పింది కరెక్టే. మరి దాన్ని నేనేం చేయగలను? మీ పార్టీ కదా, మీరు సమాధానం చెప్పాల్సింది. చెప్పాలంటున్నా అది నేను అది మంచి పద్ధతి కాదు అని చెప్పగలను. అందులోనూ మరి బడ్జెట్ లో మొండి చేయి ఉంది అని మీరందరూ సాధించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత కూడా సంబంధం లేని పార్టీకి సంబంధం లేని పంచాయతీ ఎలక్షన్ల కోసం ఇంతమంది ఏ ఎంపీలు అయితే మరి పార్లమెంట్ సమావేశాలని పైగా మరి ముఖ్యమంత్రి గారు ఎంతో నమ్మకంతో వాళ్ళకి మరి పార్లమెంటరీ పార్టీ లీడర్ అని, లోక్సభ పార్టీ లీడర్ అని, ఆయనకు ఒక కమిటీ, మరి ఈయనకు ఒక ప్యానెల్ స్పీకరు, మరి ఇన్ని పదవులు మరి ఇచ్చి మరి అన్ని పదవులు నిర్వహిస్తున్న వాళ్ళు ఈ సంబంధం లేని ఎలక్షన్లకు వెళ్ళి మరి ఇలా చేస్తున్నందుకు వారి మీద చర్యలు తీసుకున్నా తప్పు లేదని, చర్యలు తీసుకోవాలని కూడా మరి ఈ పార్టీ ఎంపీగా మరి నువ్వు అడిగిన ప్రశ్నకి నా సమాధానం మా ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు కూడా ఇంత బాధ్యత రాహిత్యంగా సంబంధం లేని ఎలక్షన్లకు వెళ్ళినందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా కోరిక. క్లియర్. సరే ఇప్పుడు ఇంకొక మాట, మీరు ఎలక్షన్స్ అంటున్నారు కదా, ఆయన అడగడం ఆయన ఏదో విశాఖ బుక్ అంటున్నారండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మని తెచ్చుకున్న దాన్ని ఇప్పుడు అంతా తుప్పు చేసేసి కేంద్రమే అమ్మేస్తుంది. అది 1000 కోట్లు 1500 కోట్లు అది తక్కువ విలువతో, అంటే ఆ భూములు విలువ 2 లక్షల కోట్ల రూపాయలు చేస్తారు. 1,00,000 కోట్లు అయితే అనుమానం లేదు. మరి అట్లాంటి దాన్ని అంత ఇదిగా ఈజీగా అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? విశాఖ ఉక్కు అనేదండి కొన్ని మనకి సెంటిమెంటల్ వాల్యూస్ ఉంటాయి. దాన్ని డబ్బుకి మనం లింక్ పెట్టలేం. విశాఖ ఉక్కు అనేది అసలు చైతన్యం లేని ఆంధ్రులు నిజంగా ఇంత అమరావతి కూడా జరుగుతుంది. అదేదో ఆ ఊర్లో సమస్య అనుకుంటున్నారు తప్ప
ఒక్కడైనా సరిగ్గా స్పందిస్తాను ఎలా మన దాకా వస్తేనే నొప్పి అనే ఒక దరిద్రపు సిద్ధాంతంలో ఉన్న ఆంధ్రులు డెఫినెట్ గా చెప్పాలంటే ఆంధ్రులకు చైతన్యం తక్కువ. బట్ అటువంటి ఆంధ్రుల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చింది విశాఖ ఉక్కు. తెన్నేటి విశ్వనాథం గారు మరి ఆ రోజుల్లో మరి ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఉద్యమాలు జరిగినాయి. సో కాబట్టి ఆ విశాఖ ఉక్కుని మనం ధనంతో ముడిపెట్టడం అంటే కేంద్ర ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకుంది అంటే అది ఓవరాల్ గా ఒక లార్జర్ ఆంబిట్ లో ఇప్పుడు అమౌంట్ కూడా తక్కువ ఉంది. చాలా ఇండస్ట్రీస్ ని ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉన్న దగ్గర కానీ లేకపోతే ఇంకా వేరే ఇండస్ట్రీస్ ని డిజిన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక బ్రాడర్ డెసిషన్ తీసుకున్నారు. కానీ విశాఖ ఉక్కు అనేది ప్రజల హృదయాలతో సమ్మిళితం అయిపోయిన ఇష్యూ కాబట్టి విశాఖ ఉక్కు వరకు ఒక ఎగ్జంప్షన్ తీసుకుని డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు ఎంపీలందరినీ ఆదేశిస్తే మా ఎంపీలు నన్ను రానివ్వకపోయినా నేను సెపరేట్ గా అయినా కూడా నా దారి నేను అందరినీ కలుస్తున్నాను. ఈ రోజు సాయంత్రం జితేంద్ర సింగ్ గారిని కూడా కలుస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో. హీ హాస్ గివెన్ మీ టైమ్ at 5 o'clock. సమ్ ఆఫ్ ద స్టేట్ ఇష్యూస్ ఏదైతే మరి కొంతమంది మా తోటి హిందూ ఎస్సీ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా నేను ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళడానికి నేను లెటర్ కూడా రెడీ చేశాను, మీడియాకు కూడా ఇచ్చాను. సో అలాగే ఈ విశాఖ ఉక్కు అనేది అంటే ఆంధ్ర ప్రజలకి ఉన్న సెంటిమెంట్ వాల్యూ మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ సెంటిమెంట్ ని ఒక మదర్ సెంటిమెంట్ ని ఎలాగైతే కన్నతల్లిని ఎవడో అమ్ముకోలేడో విశాఖ ఉక్కుకి మనకి ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆంధ్రలో ఈ సెంటిమెంట్ ని గౌరవించమని చెప్పి నేను కూడా, ఎందుకంటే మా వాళ్ళు వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళి రాను నాకు అవసరం కూడా లేదు. వాళ్ళకన్నా ఇంకో 10 మందిని ఎక్కువ నేను కలవగలను, వాళ్ళందరికన్నా ఎఫెక్టివ్ గా నేను మాట్లాడగలను, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మీ సీఎం అస్తమే అనుకుంది ప్రైవేటీకరణ అని టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏముందండి వాళ్ళ వీళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు గుళ్ళు బాధలు కొట్టారని చెప్పి టీడీపీ వాళ్ళు మా వాళ్ళు అంటారు. మా వాళ్ళు ఏమంటారు? నిజం కాదు. ఇవాళ నాకు ఆశ్చర్యం వేసింది మరి సాక్షి పేపర్ చూస్తే. అసలు మనకు తెలిసినంత వరకు గుళ్ళు వంశం మొదలైంది 2019 తర్వాత. మరి 2017-18లో కూడా అసలు కొన్ని వందల గుళ్ళు కూల్చేశారంట తెలుగుదేశం. మరి ఎక్కడ కూల్చారో ఎందుకు మరి నాకైతే తెలియదు. వాళ్ళ సాక్షి పేపర్ కావాలని చదువుకొని ఉంది క్లియర్ గా. డెవలప్మెంట్ కోసం ఏదో అటు ఇటు అదే అలాగా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద నిందలేసుకుంటాం అనేది సహజం. కానీ డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారికి సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆయనకి ఆ విశాఖ ఉక్కు ఉద్యమం జరిగినప్పుడు ఆయన పుట్టలేదు. ఆయన 71లోనో 72లోనో పుట్టారు ముఖ్యమంత్రి గారు. విశాఖ ఉక్కు ఉద్యమం స్టార్ట్ అయింది 68లో 73లో పోనీ. సో విశాఖ ఉక్కు ఉద్యమం కన్నా మరి చాలా తర్వాత పుట్టారు కాబట్టి ఈ సెంటిమెంట్ ఆయనకు తెలుసుండకపోవచ్చు. మరి నేను మరి కొంచెం 62లోనే పుట్టాను కాబట్టి మరి అప్పటి నుంచి పేపర్లు చదవటం ఎందుకన్నా అలవాటైంది కాబట్టి ఎంతో కొంత నాకు ఆ సెంటిమెంటల్ వాల్యూస్ తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విశాఖ ఉక్కు సెంటిమెంట్ ని, ఎందుకంటే మోడీ గారికి అసలు తెలిసే అవకాశం లేదు, ఆయన గుజరాత్ కాబట్టి. సో కాబట్టి ఈ సెంటిమెంట్ ని వివరిస్తే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు వరకు ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు ఉంది. కాకపోతే అడగంగా అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని మా ముఖ్యమంత్రి గారు చెప్పినా చెప్పకపోయినా నా ప్రయత్నం నేను ఎలాగో చేస్తాను. మరి పార్టీ నా కొలీగ్ ఎంపీస్ కి మరి ఆయన దిశానిర్దేశం చేసి మరి అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఈ విశాఖ ఉక్కు కోసం మళ్ళీ ఒకసారి వచ్చి ప్రధానమంత్రి గారిని, పెద్దలు పిఎం గారిని, అమిత్ షా గారిని, అలాగే మరి డిస్ఇన్వెస్ట్మెంట్ ఏ డబ్బు కోసం అయితే మరి ఆ ఫైనాన్స్ మినిస్ట్రీకి అప్పచెప్పారు మరి సీతారామన్ గారిని కూడా కలిసి విశాఖ సెంటిమెంట్ ని ఆ ప్రజలు, తెలుగు ప్రజలకున్న ఆ విశాఖ అనుబంధాన్ని పరిరక్షించాలని చెప్పి పరిరక్షిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను. ఒక చిన్న మంచి మాట చెప్పుకుని క్లోజ్ చేద్దాం.
కొండ చెప్పిన నీతి. ఒకసారి కొండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కొండ, నేను ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోకే, మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. సో అది మనం టెంపరీ, ఈ ఆవేశాలు గర్వాలు మనకు అనవసరం. సో కాబట్టి మనం కూడా, మనుషులు కూడా మట్టిలోంచే వచ్చాం, ఏ మనిషి అయినా కూడా మళ్ళీ మట్టిలోనే కలవాల్సిందే. సో కాబట్టి ఈ కొన్న నీతిని మనం కూడా గుర్తుపెట్టుకుని అర్థం లేని భేషజాలకి వెళ్లకుండా, సో ప్రేమానురాగాలకి, సెంటిమెంట్కి విలువ ఇచ్చి మరి ప్రజల మనల్ని చూరగొనాలని, ఆ కొండ చెప్పిన నీతిని మనం ఏమీ అనుకోకుండా ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి విషయాలతో ఎవరికి మంచి మాట అంటే ఎవరు చూస్తే వాళ్ళకి మంచి మాట. సార్ ఒక మాట, మంచి మాట తర్వాత అడుగుతున్నాను అనుకున్నాను. రమేష్ కుమార్ గారి వాళ్ళు ఒక కీలకమైన నిర్ణయం, రాయలసీమలోని ఒక 2 జిల్లాల్లో లేదు, గుంటూరు అండ్ చిత్తూరు వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలని పక్కన పెట్టాలి, నిర్ణయం తీసుకున్నారు. అవును, దీన్ని ఎట్లా చూస్తారు? అది నేను ఆల్రెడీ మాట్లాడా, ట్రైన్ కొండు నేను మాట్లాడాను చాలా స్పష్టంగా. అది చాలా సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర యావరేజ్ 17% అయినప్పటికీ కూడా ఆ చిత్తూరు యావరేజ్ కాస్త ఎక్కువగా ఉంది. మరి అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా అరాచకాలు చేశారని చెప్పి కూడా సాక్షి పేపర్లో చదివాను నేను. వాటి చేత మరి ఆ ప్రతిపక్షాలు చేసిన అరాచకాన్ని ఎస్సీసీ గారు అరికట్టాలని, మరి ఆ ఏకగ్రీవాలని తిరస్కరించాలని కోరుకుంటున్నాను. ప్రతిపక్షాలు కూడా అరాచకాలు చేస్తున్నారు కదా. మరి సాక్షి పేపర్లో రాశారండి, చదవండి. ఈ పేపర్లో మీరు ఏదైనా రాయండి. ఇంకోటి చెప్పాలి, అమిత్ షాను కలిసిన టీడీపీ ఎంపీలు అంట. అంటే అమిత్ షా గారిని కలిసిన ఫోటో రిలీజ్ చేశారు కదా, అలాగన్నా ముందు నేను కలిసి 20 నిమిషాలు మాట్లాడాను, నా ఫోటో కూడా రిలీజ్ చేశారు కదా. ఈ లేచిన ఫోటో ఏంటంటే కనకమేళ గారితో నేనున్న ఫోటో. బయట ఎక్కడ ఢిల్లీలో టీడీపీ ఎంపీ కనకమేళతో వైసీపీ ఎంపీ కాదు, ఎంపీ రఘురామకృష్ణరావు అంట. అంటే నన్ను నిజం చేశాను, వైఎస్ఆర్సీపీ ఎంపీ అంటున్నా. బట్ అది కలిసిన ఫోటో ఉంది, నేను కలిసిన ఫోటో ఉంది. అక్కడేదో కాకతీయంగా విజయ చౌక్ దగ్గర మరి కొలీగ్ ఎంపీని నేను అలా బాగున్నారా అంటే, ఈ ఫోటో ఏంటి వెనక ఉన్న రాజకీయం అంటే నాకైతే అర్థం కాల. బట్ ఏదైనా ఫోటో చాలా బాగా వచ్చింది, అందరి ఎంపీలతో బాగా ఫోటో చాలా బాగా వచ్చింది.